జనసేన చీఫ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. ఉద్యమ సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో పార్టీ కార్యకర్తలను అభినందించబోతున్నారు. సాయంత్రం మంగళగిరిలో జరగనున్న ఈ సమావేశంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు పవన్ కళ్యాణ్. పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించిన కార్యకర్తలకు ఈ సమావేశం ద్వారా ప్రత్యేక గుర్తింపు ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా 300కు పైగా సభ్యత్వాలు నమోదు చేసిన సాధకులను ఎంపిక చేసిన సమావేశానికి ఆహ్వానించినట్లుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, అలాగే ఉద్యమీ సభ్యత్వ నమోదు ప్రక్రియలో పార్లమెంట్ ఇన్ఛార్జీలుగా వ్యవహరించిన పార్టీ నాయకులు కూడా పాల్గొనబోతున్నారు. పార్టీ విస్తరణలో క్షేత్రస్థాయిలో కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు ప్రోత్సాహం కలిగించేలా ఈ సమావేశం ఉండబోతుందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దుర్గా అందిస్తారు. దుర్గా, ఈరోజు జనసేన పార్టీకి సంబంధించి కీలక సమావేశం అయితే పవన్ కళ్యాణ్ నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా పార్టీకి సంబంధించి ఎవరైతే ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చాలా యాక్టివ్గా పనిచేశారో, ముఖ్యంగా ప్రదాత అదేవిధంగా సాదిక్, వీళ్ళిద్దరితో ఈ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మాట్లాడబోతున్నారు. దాదాపు 2000 మంది పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఈ ఆత్మీయ సమావేశంలో పాల్గొనబోతున్నారు. అయితే కీలకమైనటువంటి అంశాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత పార్టీకి సంబంధించినటువంటి ఆత్మీయ సమావేశం పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్నారు. ఇటీవల ఆయన శస్త్రచికిత్స కూడా చేయించుకుని హైదరాబాద్ లో రెస్ట్ తీసుకున్న తర్వాత నెల రోజుల తర్వాత నిన్న కేబినెట్ లో ఆయన పాల్గొన్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు మంగళగిరి సీకే కన్వెన్షన్ లో ఈ ఆత్మీయ సమావేశం ఉండబోతుంది. అయితే పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లతో పాటు ఏదైతే జనసేన పార్టీకి సంబంధించినటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో యాక్టివ్ గా పనిచేసినటువంటి ఆ కార్యకర్తలందరినీ కూడా ఈ రోజు సమావేశానికి ఇన్వైట్ చేశారు. దాదాపు 2000 మంది వరకు ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. అయితే కీలకమైన అంశాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఈ రోజు వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇప్పటికే పార్టీ సభ్యత్వానికి సంబంధించి 20 లక్షలు పూర్తి చేసినటువంటి నేపథ్యంలో రానున్న రోజుల్లో పార్టీ కార్యకలాపాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందనే దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఈ రోజు దిశానిర్దేశం చేయబోతున్నారు. దీంతో పాటు త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. దానికి సంబంధించి పార్టీ ఏ విధమైనటువంటి సన్నాహకాలు చేస్తుందనే విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ ఈ రోజు కార్యకర్తలకి దిశానిర్దేశం చేయబోతున్నారు. ముఖ్యంగా కూటమి పార్టీలతో సమన్వయం చేయడం అనే అంశానికి సంబంధించి ముఖ్యంగా గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు, ముఖ్యంగా ఎంపీటీసీ, జడ్పీటీసీతో పాటు గ్రామ సర్పంచ్ ఎన్నికలు కూడా త్వరలో రాబోతున్నాయి. దానికి సంబంధించిన కసరత్తు ఇప్పటికే అటు ప్రభుత్వం చేస్తుంది, ఇటు రాజకీయ పార్టీలన్నీ కూడా చేస్తున్నాయి. కాబట్టి దీనికి సంబంధించి ఏ విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుండాలి, పార్టీకి సంబంధించి అత్యధిక సీట్లు సాధించే విధంగా ఏ విధంగా పనిచేయాలనే దానికి సంబంధించి కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ముఖ్యంగా కూటమి ధర్మాన్ని పాటించే అంశానికి సంబంధించి ఇటీవల చాలా చోట్ల వివాదాలు వస్తున్నాయి. ముఖ్యంగా అటు టీడీపీకి సంబంధించి, జనసేనకు సంబంధించి నేతలు, కార్యకర్తలు విభేదాలు, గొడవలు పడుతున్నటువంటి సందర్భాలు కూడా వస్తున్నాయి. కాబట్టి ముఖ్యంగా అలాంటి వాటన్నిటికీ కూడా చెక్ పెట్టే దిశగా ఈరోజు పవన్ కళ్యాణ్ ప్రసంగం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఈ ఆత్మీయ సమావేశం ప్రారంభం కాబోతుంది. కీలకమైనటువంటి అంశాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ కార్యకర్తలకు దిశానిర్దేశం అయితే ఈరోజు చేయబోతున్నారు. మాధవి, థ్యాంక్ యూ.